గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను. జీవుణ్ణి తీసుకెళ్లరు, పైన నించోబెడతారు. చూడవాయా ఏమిటి అంత బాధపడిపోతున్నావు రావడానికి, మేమేం బలవంతంగా తీసుకెళ్ళాం, చూడొచ్చు నువ్వు 11 రోజులు నిన్ను అనుమతిస్తా ఉంటారు. నించుంటాడు జీవుడు, వాడు చూసుకుంటాడు వాడి దేహాన్ని. తన శరీరం కట్టెలలో కాలుతుండగా చూస్తాడు. అరే దీనికి కదరా ఇన్ని ఫెయిల్ అండ్ లవ్లీలు రాశాను, ఇంత పౌడర్ రాశాను, దీనికి కదా ఇంత అన్నం పెట్టాను, దీనికి కదా ఇన్ని పంచెలు కట్టాను, ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతోందిరా అని తెల్లబోతాడు. అది కాలి బూది అయిపోతుంది. కొడుకు మొదటి రోజు ఏడుస్తూ కూర్చుంటాడు. 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. 4వ రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఒకసారి బీరువా తీద్దామంటారు. బీరువా తీసిన తర్వాత దేవాలయాలకన్నిటికీ దానం చేసిన రసీదులే కనపడ్డాయనుకోండి. అందులో ఆయన సొమ్మేం పోయిందయా, ఇచ్చేశాడు, మీరు ఎలా పోతే ఆయనకి ఎందుకంటారు. చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి. మీకు తెలియని విషయాలు కావు. ఎంత అదృష్టవంతుడివయా అటువంటి వాడికి కొడుకువయ్యావు అనేవాడు ఉండడు లోకంలో. మీరు ఎంత చెయ్యండి, ఎంత ఇవ్వండి, ఇంకా ఇవ్వలేదని ఏడిచేవాళ్లే ఉంటారు దేహబంధువులు. ఇటువంటి తండ్రికి నేను కొడుకుననేవాడు ఎక్కడో ఉంటాడు. 11 రూపాయలతో గోదానం చేసేవాడే కానీ నిజంగా ఆవును తెచ్చి దానం చేసేవాళ్ళే లేరు. 9 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. వీడంటాడు, నేను ఎన్ని కుటుంబాలు చూశానో. కర్త ఉప్పు కారాలు బాగా తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క యశస్సుని స్మరణ చెయ్యాలి. 4 రోజులు అయిపోగానే అంటారు, అబ్బా ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలను వాళ్ళ తినలేక చస్తున్నాం, పర్వాలేదు ఏం పర్వాలేదు కాస్త సాంబార్ పెడదు అంటాడు. లేకపోతే అదేంటి 4 వడలు తగలాయి అంటాడు. ఎంత బాధ అంటే ఇంకా ఎప్పుడెప్పుడు 11వ రోజు వస్తుందా అని చూసి అవతల లీవు దొరకట్లేదు, ఈ గోడలోటి 11 రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడికి వెళ్ళలేకపోయానని ఏడిచి 11 రోజులు అయిపోగానే 11వ రోజు సంతర్పణ అవుతుంటే బావమరుదులు వచ్చి బట్టలు పెట్టేస్తారు. పెట్టి ఆ బావా ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు, చక్కగా నువ్వు ఇంకా ఉత్తరీయాన్ని కుడి భుజం మించి ఎడం భుజం మీదకి మార్చు, ఇక యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేయడం మానేసి కొత్త యజ్ఞోపవీతం వేసేసుకుని ఇంకిక్కడి నుంచి భోగం అనుభవించంటారు. అంటే ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా వండుకు తినేస్తుంటాడు, సిద్ధపడిపోతాడు. అప్పుడు వీడు చూస్తాడు పైనుంచి, వీడి కోసం నేను ఇంత కష్టపడింది, వీడు తిథి కూడా ఇక జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు, వీడు చేసింది ఏమీ లేదు నా కోసం, వీడు 11 రోజులకి ఇంత బాధపడిపోతున్నాడు, వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాను, అలా కాలిపోయింది. ఇప్పుడు ఇక నేను చేసేది ఏముంది, శరీరం లేదు, ఎటు పోవాలో అటు పోవడమే అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటాడు, పదండి వచ్చేస్తున్నాను. ఇంకెందుకు నమ్ముకుని అక్కడ ఏం చేస్తాను, వాడు సినిమాకి వెళ్ళిపోతాడు, షికారుకి వెళ్ళిపోతాడు, ఇంకెందుకు అక్కడ, ఇప్పుడు పోతానంటాడు. ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం. ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ పోయి నువ్వేం సాధించావు? నీ జీవితంలో ఒక్కసారి ఈశ్వరుడి గురించి ఏడిచిన రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పు, నీ పాదాలకి నేను నమస్కారం చేస్తాను. ఎందుకనంటే వాడు మహాత్ముడు. భగవంతుడు గుండెల్లో కదలడం వల్ల ఈశ్వర ప్రసాదాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు, ఒక క్షేత్రం జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఒక మహాపురుషుడు స్మృతిలో కదిలినప్పుడు, అబ్బా ఏమి జీవితాలు అనిపించి గుండెలు కదిలిపోయి 4 మాటలు చెప్పలేక నీ కళ్ళు తడి పొందితే అప్పుడు చెప్పు, నీ పాదాలకి నా శిరస్సు తాటించి నమస్కరిస్తాను. ఇన్నింటికో ఏడిచావు ఈశ్వరుడి గురించి ఒక్కరోజు అంతర్విచారణ చేసుకుంటే నిజమే. నేను ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి ఏడ్చిన రోజు లేదు నా జీవితంలో. భగవాన్ రమణుల గురించి నేను ఏడిచిన రోజు లేదు నా జీవితంలో. ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి నా కన్నులు తడి అయిన సందర్భం లేదు నా జీవితంలో. నేను ఈశ్వర పూజ చేసి కోరికలు అడిగిందే కానీ ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నులు నిండిపోయిన రోజు లేదు నా జీవితంలో. ఇంత ముసలివాడైపోయి మనవడు పంచె పట్టుకొస్తే పొంగిపోయి కళ్ళు తుడుచుకుంటాడండి తాతగారు. ఇన్నిచ్చిన ఈశ్వరుడికి మర్యాదతో కళ్ళు తుడుచుకున్న తాతనొకండి నాకు చూపించండి అంటే, నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, నన్ను దృష్టిలో పెట్టుకుని మీ కళ్ళు ప్రతిక్షణం చవరించే కళ్ళు, మీరు ప్రాజ్ఞులు, మహాభక్తులు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అంటున్నది. కనుక దీన్ని కన్నులు చెమర్చగలిగినటువంటి లక్షణం ఏదైనా ఉంటే అది ఆర్ద్రత, అది భక్తి, అది తేనెతో నిండినటువంటి మనస్సు. ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంటే రసగ్రాహి అయిన ఈశ్వరుడు వస్తాడు. వచ్చి ఆ తేనె తాగుతాడు, ఆ పువ్వులో పడుకుంటాడే.
ఆ హృదయం సామాన్యమైంది కాదు, అది నడిచే దేవాలయం. ఆ శరీరం అది నిరంతర పూజా మందిరం. అక్కడ ఊపిరి యందు ఈశ్వరోపాసనం జరుగుతూ ఉంటుంది. మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక శరీరాన్ని తీసుకుంటాం తప్ప ఇందులో ఇచ్చ ఏం ఉండదు. నేను ఇలా మనిషిగా పుడదాము అంటే నా ఇచ్చ ఏం అక్కడ పనికిరాదు. నేను చేసుకున్న కర్మలను అనుసరించి ఈశ్వరుడు నాకు శరీరాన్ని ఇస్తాడు. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, లోకంలో ఒక తప్పుడు ప్రచారం ఒకటి ఉంది. పునర్జన్మ అనేటటువంటి దాని మీద మీకు కాదు కదా, ఈశ్వరుడికి కూడా అధికారం లేదు. బహుశః పరమేశ్వరుడికి అధికారం లేనిదంటూ సృష్టిలో ఉంటే పునర్జన్మ యందు ఒక్కదాని మీదే. ఈశ్వరుడికి మీకు ఏ జన్మ ఇవ్వాలన్న దాని మీద అధికారం లేదు, ఆయన ఇవ్వలేడు. ఎందుకో తెలుసా అండి, మీరు ఏ భాష్యమైనా చూసుకోవాలి, అదే చెప్తారు. మీరు బ్రతికి ఉన్నంతకాలం ఏం చేశారో దాన్నే చిట్ట చివర మనసు పట్టుకుంటారు. అందుకే గురువులు నీకు స్వప్నంలో ఏమొస్తోందని అడుగుతుంటారు. జాగృతిలో ఉండగా దేన్ని పట్టుకుంటాడో స్వప్నంలో అదే కనపడుతుంటాడు. ఇప్పుడు మనిషి ఆఖరణ ఊపిరి ఆగిపోయే ముందు ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరి లేకపోతే మనసు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ఊపిరి ఆడుతుండగా ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు ఆఖరి ఊపిరిలో దేన్ని సంకల్పం చేసిందో అది వాడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు అని గుర్తు. అదే తీర్పు. ఈశ్వరుడు దాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు. ఆఖరి ఊపిరి నాడు ఏం చేశాడు దాన్ని బట్టి పునర్జన్మ ఉంటుంది, ఏం చేశాడు దాన్ని బట్టి పునర్జన్మ ఉంటుంది తప్ప ఈశ్వరుడు ఏం ప్రమేయం పెట్టుకోడు. నీకు మళ్ళీ మనుష్య జన్మనిస్తాను, నిన్ను మళ్ళీ ఇలా పుట్టిస్తాను, అలా పుట్టిస్తాను, ఎక్కడా ఉండదు. అలా ఎవరైనా చెప్తే పరమ దోషభూయిష్టమైన వ్యాఖ్యానము ఎక్కడా లేదు. శంకరాచార్యులు వారంతటి వారు అందుకే జన్మ గురించి మాట్లాడలేదు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అని అడిగారు. ఈశ్వరుడు మీకు అనుగ్రహించేది ఏది అంటే ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు. భక్తి ఉంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తలుచుకుంటే. ఒక సాలెపురికి ఇవ్వాలా, ఒక పావుకి ఇవ్వాలా, ఒక ఏనుక్కి ఇవ్వాలా, ఇస్తాడు. నాకు ఈ పునర్జన్మ ఈ ఫలానాదిగా పుట్టించు, నాకేం సంబంధం లేదని చెప్తాడు. నాకేమి సంబంధం లేదు, అలా ఇవ్వడం కుదరదని చెప్తాడు. కాబట్టి మన చేతుల్లో ఎలా పుట్టాలి అన్న దాని మీద అధికారం ఉందా? ఇలా పుట్టడానికి ఒక ఉపాసన అన్నది ఏదైనా ఉందా? రెండూ లేవు లోకంలో. అలా మీకేం చెప్పలేరు. మీకు తెలియకుండా చేసినటువంటి ఒకానొక కర్మ ఫలితం మిమ్మల్ని ఎక్కడో పుట్టించచ్చేమో, కానీ ఇలా పుట్టడానికి నాకేమైనా ఉంటుందా అండి ఉపాసన అంటే లోకంలో ఉండదు. కాబట్టి మీ పునర్జన్మ యందు కానీ మీరు ఒక శరీరంలో ఉండడం విషయంలో కానీ మీకు అధికారము లేదు. మరి ఏమంటే అయితే మేము ఏమైపోవాలి అంటే ఎదరెదర మీరు చూద్దరు కానీ దీన్ని చిట్ట చివరి నామాల్లో చెప్తారు ఈ రహస్యాల్ని. మంచి జన్మలోకి దేని వల్ల పెడతాడు అంటే బతికుండగా చేసినటువంటి కర్మానుష్ఠానమునందు మనసు ఎంత రంజిల్లింది చూస్తారు. మనసు రంజిల్లడం ప్రధానం, దాని కొరకు కర్మ. మీ మనసు ఎంతగా ఆనందిస్తోందో ఒక పని చెయ్యడంలో, మీ మనసు ఆనందించట్లేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే మనసు ఆనందించడం కోసం ప్రయత్నం తప్ప మనసు ఆనందించని దానికి ఆ చేసినటువంటి పని వలన పెద్ద ప్రయోజనాలు ఏం కలగవు. కాబట్టి మన యొక్క జన్మయందు మనం జన్మని చాలించడమునందు మన యొక్క ప్రమేయము లేదు. ఇది దీన్ని కొంచెం పట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి మీరు తాపత్రయ పడిపోతే మీ జన్మ ఉండిపోతుందా? ఉండిపోదు. మీరు తాపత్రయ పడిపోతే మీరు మళ్ళీ కావలసినట్టు పుడతారా? పుట్టలేరు. కాబట్టి జాగరూకత కలిగిన వాడు ఏం చేయాలి? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, ఈశ్వరోపాసన ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలనం చేసినప్పుడు మనిషికి స్వాతంత్రము లేనిది మళ్ళీ పుట్టుటయందు మరణించుటయందు. అదేంటంటే ఏం చచ్చిపోవాలంటే విషం అయితే చచ్చిపోమనొచ్చు, మహాపాతకము, ఆత్మహత్య దోషం, చంపడానికి నీకు అధికారం లేదు. అలా చచ్చిపోతే ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిని పొందుతాడు. కాబట్టి చావడానికి అధికారం లేదు, చావకుండా ఉండడానికి అధికారం లేదు, ఇలా పుట్టడానికి
అధికారం లేదు. ఈ సృష్టిలో మనిషిని ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఉంది. మరణం తరువాత ఏమవుతుంది? శరీరం పడిపోయిన తరువాత అంతేనా, లేక ఇంకో ప్రయాణం మొదలవుతుందా? మనం మళ్ళీ పుడతామా? పుడితే ఎక్కడ, ఎలా, ఎవరిగా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి మహర్షులు అడవులలో తపస్సు చేశారు, యోగులు ధ్యానం చేశారు. శాస్త్రాలు ఆ మహారహస్యాన్ని మనకు తెలియజేశాయి. మనిషి నేను అని చెప్పేది నిజానికి శరీరమా? ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడు ఉన్న శరీరం ఇప్పుడు లేదు. యవ్వనంలో ఉన్న రూపం వృద్ధాప్యంలో ఉండదు. శరీరం మారిపోతూనే ఉంటుంది, కానీ నేను అనే భావం మాత్రం అలానే ఉంటుంది. అంటే మారేది శరీరం, మారనిది ఆత్మ. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు పరమాత్మ అర్జునునికి చెప్పారు, ఆత్మకు జననం లేదు, మరణం లేదు. మనిషి జీవితంలో అత్యంత గొప్ప క్షణం పుట్టుక కాదు, చివరి శ్వాస. ఆ సమయంలో మనిషి సంపాదించిన ఇల్లు గుర్తుకు రావు, బంగారం గుర్తుకు రాదు, పదవులు గుర్తుకు రావు. మనతో వచ్చే ఒకే ఒక్కటి కర్మ. మనిషి జీవితాంతం ఏమి ఆలోచించాడో, ఎలా ప్రవర్తించాడో, ఎవరిని బాధ పెట్టాడో, ఎవరికి సహాయం చేశాడో అన్నీ సూక్ష్మ రూపంలో ఆత్మతో పాటు ఉంటాయి. చివరి క్షణాల్లో కొందరు ఎందుకు భయంతో వణుకుతారో తెలుసా మీకు? లోపల చేసిన తప్పులు ప్రతిధ్వని వినిపిస్తుంది కాబట్టి. కానీ భగవన్నామం జపించిన వాడు, ధర్మంగా బ్రతికిన వాడు చివరికి ప్రశాంతంగా వెళ్తాడు. శాస్త్రాలు చెబుతున్నాయి, ఆత్మ శరీరాన్ని విడిచిన తరువాత కొంతకాలం మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తన కోసం ఏడుస్తున్న వారిని చూస్తుంది, తన శరీరాన్ని మోస్తున్న వారిని చూస్తుంది, కానీ మాట్లాడలేదు. అప్పుడు తెలుస్తుంది, ఇది నిజం, నాది కాదు అని. జీవితాంతం నా ఇల్లు, నా డబ్బు, నా వాళ్ళు అని అనుకున్నవన్నీ అక్కడే మిగిలిపోతాయి. ఆత్మ ఒంటరిగా ప్రయాణం మొదలు పెడుతుంది. యముడు అనగానే చాలామందికి భయం. కానీ యమధర్మరాజు శత్రువు కాదు, ఆయన ధర్మానికి ప్రతీక. ఈ ప్రపంచంలో న్యాయమూర్తి ఎలా ఉంటాడో, సృష్టిలో కర్మఫలాన్ని నిర్ణయించే శక్తి యమధర్మరాజు. చిత్రగుప్తుడు అంటే ఎవరు? మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని విశ్వచైతన్యంలో నమోదవుతుందని చెప్పే సంకేతం. మనిషి చీకటిలో చేసిన పనిని ప్రపంచం చూడకపోవచ్చు, కానీ కర్మ మాత్రం రికార్డ్ చేస్తుంది. ఇది చాలా గొప్ప విషయం. మనిషి చేసే కర్మలు మాత్రమే కాదు, అతని వాసనలు కూడా తదుపరి జన్మను నిర్ణయిస్తాయి. ఎవరైనా జీవితాంతం కోపంతో బ్రతికితే, లోభంతో బ్రతికితే, అహంకారంతో బ్రతికితే ఆ వాసనలు ఆత్మను మళ్ళీ జనన మరణ చక్రంలోకి నెడతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, చివరి క్షణంలో ఏ భావం ఉంటుందో ఆ భావానికి తగిన స్థితి లభిస్తుంది అని. అందుకే పెద్దలు ఎప్పుడూ భగవన్నామం జపించమంటారు. చివరి క్షణంలో దేవుణ్ణి గుర్తు చేసుకోవడం చాలా కష్టం. జీవితాంతం అలవాటు చేసినదే చివరికి గుర్తుకు వస్తుంది. చాలామంది ఇలా అడుగుతారు, పసిపాప ఏం తప్పు చేసింది, మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలు వస్తాయి అని. మనకు కనిపించేది ఒక్క జన్మ మాత్రమే, కానీ ఆత్మ ప్రయాణం అనేక జన్మలు. రైతు విత్తనం వేసిన వెంటనే పంట రాదు, కాలం పడుతుంది, సమయం పడుతుంది. అలాగే కర్మఫలం కూడా సమయం వచ్చినప్పుడు ఫలిస్తుంది. కొన్ని కర్మలు వెంటనే ఫలిస్తాయి, కొన్ని తరువాతి జన్మలలో వస్తాయి. అందుకే శాస్త్రం చెబుతుంది, చేసినది తప్పదు అని. స్వర్గం నరకం అనేవి కేవలం కథలు కావు, అవి అనుభవ స్థితులు. మంచిగా బ్రతికితే లోపల ప్రశాంతత ఉంటుంది, అది స్వర్గానికి మొదటి మెట్టు. ద్వేషం, అసూయ, దురాశతో బ్రతికితే లోపల అగ్ని మండుతుంది,
అదే నరకానికి ఆరంభం. శాస్త్రాలలో చెప్పిన నరకాలు పాపకర్మలు తీవ్రతను తెలియజేసే రూపకాలు. శాస్త్రాల ప్రకారం జీవి తన కర్మ వాసనల ప్రకారం వివిధ యోనులలో జన్మించవచ్చు. కానీ మనిషి జన్మ అత్యంత గొప్పది. ఎందుకంటే ఈ జన్మలోనే ధర్మం తెలుసుకోవచ్చు, దైవాన్ని తెలుసుకోవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. అందుకే మహానుభావులు ఇలా అంటారు: మనిషి జన్మ ముముక్షుత్వం మహాపురుష సాంగత్యం అని. జననం మరణం మళ్ళీ జననం, ఈ చక్రం అసలు ఎప్పుడు ఆగుతుంది? మనిషి తన అసలు స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు, నేను శరీరం కాదు, నేను ఆత్మ అని అనుభవించినప్పుడు, అప్పుడు భయం ఉండదు, లోభం ఉండదు, అహంకారం ఉండదు. అదే మోక్షం. మోక్షం అంటే ఎక్కడికో వెళ్ళడం కాదు, అజ్ఞానం తొలగిపోవడం. ఒక చిన్న కథను ఉదాహరణగా చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఇద్దరు మనుషులు ఉండేవారు. ఒకడు ధనవంతుడు కానీ దురాశ ఎక్కువ. ఇంకొకడు పేదవాడు కానీ దయగలవాడు. కాలం గడిచింది, ఇద్దరూ మరణించాడు. ధనవంతుడి ఇంట్లో బంగారం మిగిలింది, కానీ అతని పాపాలు కూడా అతనిని వెంటాడాయి. పేదవాడి దగ్గర ధనం లేదు, కానీ అతను చేసిన సేవ, ప్రేమ, దైవభక్తి అతనికి వెలుగులా మారాయి. అందుకే మనిషి విలువ అతని సంపదలో కాదు, అతని హృదయంలో. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ శరీరం కూడా శాశ్వతం కాదు, కానీ మనం చేసే మంచి శాశ్వతం. చివరికి మన వెంట వచ్చేది బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మన కర్మ. కాబట్టి కోపం తగ్గించండి, ద్వేషం విడిచేయండి, తల్లిదండ్రులను గౌరవించండి, భగవద్నామం జపించండి, ఎవరి హృదయాన్ని గాయపరచకండి, ధర్మంగా జీవించండి. మరణాన్ని భయపడాల్సిన అవసరం లేదు, ధర్మం లేని జీవితాలనే భయపడాలి. మనము ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతోనే వెళ్తాం. కానీ మధ్యలో చేసిన పుణ్యం మాత్రమే మన వెంట వస్తుంది.